సంత సేవాలాల్ మహారాజ్ గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్యానాయక్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో సోమవారం సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి నృత్యం చేస్తూ ఆటపాటలు పాడుతూ వందలాది మందితో ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా బాల్యానాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, మీ తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించాలి, సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి, స్వయం పరిపాలన కావాలి, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అమలు చేయాలి, బ్యాక్లాక్ ఎస్సీ ఎస్టీ పోస్టులను భర్తీ చేయాలి, గిరిజన బంధు వర్తింపజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతమ్మ, ఉప సర్పంచ్ బుజ్జమ్మ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సోమనాథ్, గ్రామ కార్యదర్శి నర్మద, గిరిజన సంఘాల నాయకులు సోమ్లా భాస్కర్ నాయక్, రవి నాయక్, మహిళా సంఘం అధ్యక్షురాలు చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక సైంటిస్ట్ గా కూడా ఈ దేశంలో ఆయన సైంటిస్ట్ గా భావించాం. ఎందుకంటే ఆయన దాదాపు 200 సంవత్సరాల కిందట భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వారు సంచరించారు. ప్రధానంగా గిరిజనులు ఉన్నటువంటి తెగలు లంబాడి వారు ఎక్కడైతే ప్రాంతాల్లో ఉంటారో అక్కడ నివాస ప్రాంతాలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడ ఉంటుందని చెప్పేసి గమనించారు. అక్కడ భూమితో పాటు పశు సంపద ఉండాలి, వాటికి నీళ్లు ఉండాలి, దాంతో పాటు అన్ని వసతులు ఉన్నప్పుడే గిరిజనులు ఇక్కడ బతకడానికి అవకాశం ఉంటాయి. ముందు అందుకనే ఆయన శాస్త్రవేత్తగా మరి ఆ రోజునే పరిగణలోకి తీసుకొచ్చారు. మా గిరిజనులు స్వయం పరిపాలన కావాలి, గిరిజనులకు భూమి కావాలి, గిరిజనులకు ఆర్థికంగా పైకి ఎదగాలని చెప్పేసి అనేక సంచార జాతిని సంచారంగా తిరుగుతూ గిరిజనులు చాలా మార్పు తీసుకురావడానికి మరి అంబేద్కర్ యొక్క సేవలు కూడా గిరిజనులు ఆయన దేవునిగా పూజ
యూజీసీ గుడిలో కూడా ఆయన పెద్ద సంవత్సరం పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనం ఆయన ఆ రకంగా సేవలు మనం ఏదైతే మన కోసం త్యాగాలు చేశారో మన పిల్లలు యువతరం చదువుకున్నటువంటి వాళ్ళు చదువు రాని వాళ్ళు ఆయన నేర్చుకుని భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకుపోవడానికి మనం బాగా కృషి చేయాలని చెప్పేసి మేము వారికి చేయాలని చెప్పేసి అభినందన తెలుపుతున్నాం.